అందరికీ నమస్తే అండి. నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశం నిజంగా ఢిల్లీని షేక్ చేసింది. ఏదైతే ధర్మేంద్ర దేశాయ్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి ఢిల్లీ పట్టణం అంతా కూడా దద్దరిల్లింది. కాక్రోచ్ జనతా పార్టీ అలాగే జంజీ ఉద్యమం దీనికి మద్దతు ఇచ్చినటువంటి వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రముఖులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తునైతే జంజీ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు రాజేంద్ర దేశాయ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆయన విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ ఆయన పారదర్శకంగా ఒక జవాబుదారీతనం చెప్పడం జరిగింది. అయితే ఎన్నడూ లేనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పుడు ఎవరికి తిరిగి సమాధానం చెప్పుండ్రు ఆయన గత 12 ఏళ్ళ నుంచి మనం చూస్తే. కానీ స్టూడెంట్స్ తలుచుకుంటే దేశ ప్రధాని కూడా దిగొచ్చి నీట్ పరీక్ష పేపర్ లీక్ మీద ఆయన కూడా మాట్లాడడం. ఆయన మాట్లాడిన 24 గంటలు తిరగకుండానే ధర్మేంద్ర దేశాయ్ గారు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరు గెలిచారు ఏంటి అనేది పక్కన పెడితే ఇక్కడ గెలవడం ఓడడం అనేది ఏమీ లేదు. ఇక్కడ విద్యార్థులు మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి గట్టిగా ఢిల్లీలో పట్టుబడితే దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దిగొచ్చి ఈరోజు విద్యాశాఖ మంత్రిని ఆయన విధుల్లోంచి తప్పించడం జరిగింది. ఎందుకంటే రాజీనామా చేసింది రాజేంద్ర దేశాయ్ ఆయన అఫీషియల్ పేజ్లో కూడా పెట్టడం జరిగింది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చర్చించుకొని ఈ నిర్ణయం అనేది తీసుకుంటారు. ఎందుకంటే బీజేపీ మీద పెద్ద ఒత్తిడి కనిపిస్తూ ఉంది. ఈ దేశ యువకుల్లో మన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందని చెప్పేసి వాళ్ళు కూడా గమనించినట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన్ని విధుల నుంచి తప్పించడం జరిగింది. అయితే రాజేంద్ర దేశాయ్ గారు ఎప్పుడైతే ఆయన విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మరి ఇదే విధంగా మెగా డిఎస్సి టీచర్ పోస్టులు అవకతవకలు జరిగాయి, కొన్ని పోస్టులు అమ్ముకున్నారని, కొన్ని స్పోర్ట్స్ కోటాల్లో కింద ర్యాంకులు లేనటువంటి వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆధారాలు కూడా మొన్న మధ్యలో ప్రెస్ ముందు పెట్టడం, సోషల్ మీడియాలో పెట్టడం కూడా జరిగింది. నిజంగా ఏంటంటే దేశ ప్రధానమంత్రి గారు ఈరోజు ఆయన్ని అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ దేశ యువత తలుచుకుంటే దేశ ప్రధాని దిగువచ్చి యువత కోరుకున్నట్టుగా రాజేంద్ర దేశాయ్ గారిని రాజీనామా చేయించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా మెగా డిఎస్సి మీద అవకతవకలు జరిగాయని చెప్పేసి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ముత్తకంఠంతో మాట్లాడటం జరుగుతోంది. అయితే ఎలాగైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయన పారదర్శకంగా ఈ దేశపు యువత కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని ఆయన ఏ విధంగా అయితే రాజీనామా చేశాడో అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా రాజీనామా చేసి పారదర్శకంగా నిలబడాలని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ఒక డిమాండ్ అయితే రాజేంద్ర దేశాయ్ గారు రాజీనామా చేసిన వెంటనే నారా లోకేష్ గారి వైపు అన్ని వేళ్ళు కూడా చూపిస్తూ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున మన రాజధాని అయినటువంటి ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే దానికి పారదర్శకం వహిస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఆయన్ని తప్పించడం జరిగింది. ఇక్కడ మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొన్ని ప్రజా సంఘాలు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు రాజేంద్ర దేశాయ్ గారిలాగే జవాబుదారీతనం రాష్ట్ర ప్రజలకి అలాగే మెగా డిఎస్సి ఉద్యోగులకి చెప్పాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గట్టిగా డిమాండ్ ఉంచుతూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఎంతోమంది మాట్లాడుతూ దీనికి జవాబుదారీతనం నారా లోకేష్ గారు, ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే డిమాండ్ నిలిపిస్తూ ఉన్నాయి. సో ఏంటంటే రాజేంద్ర దేశాయ్ గారు లాగే నారా లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అనేక మంది కోరటం జరుగుతోంది.